ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ ఈరోజు భోగి మంటల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము చేస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా పీపీపీ విధానాన్ని వాళ్ళు జీవోలను ఈరోజు భోగి మంటలో తగలబెట్టడం జరిగింది. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గత 3 రోజుల కిందట సంక్రాంతి కానుకగా భాగంగా కొద్దిమందికి ఏదో ఇచ్చి ఇవ్వని చాలని కొన్ని డిఏలు ఇచ్చి వాళ్ళను మభ్యపెడుతున్నారు. కానీ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు కూడా ఎంతమంది సర్వనాశనం అయిపోతున్నారు అదేం తెలియకోకుండా ఈరోజు వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే దాంట్లో భాగంగా కూడా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భోగి మంటల్లో పీపీపీ విధానం వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి అన్ని దానిలో కూడా జీవోలందరూ కూడా మంటలు తగలబెట్టడం జరిగింది. రాబో కాలంలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కూటమి ప్రభుత్వం చేసే వ్యతిరేక విధానాలకు ఇదే విధంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాము. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు అనంతపురం నగరంలో భోగి కార్యక్రమానికి భోగి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే పీపీపీ అని చెప్పేసి జీవో తీసుకురావడం జరిగిందో దానికి దహనం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంక్రాంతి అంటేనే సంబరాలు. ప్రజలకు ఏ విధంగా అయితే గతంలో సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందించేవారు, అది అందుతుంటే అప్పుడు సంబరాలు చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం అవుతోంది. గతంలో చెప్పిన ఆయన హామీలు, ఎన్నికల తర్వాత ఇస్తున్న హామీలు చూస్తుంటే ప్రజలు ఏ విధంగా నిరాశ చెందుతున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా హామీలు అమలు చేయకోకుండా కేవలం మాటలతో చెప్పి ముందుకు పోతున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పీపీపీ అని చెప్పేసి మెడికల్ కాలేజీని ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. మనమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాలు సేకరణ చేసి దానికి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా కళ్ళు తెరవలేదు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ విధంగా అయితే కష్టాలు బాధలు మనం భోగిలో తగలబెడతామో అదేవిధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పీపీకి సంబంధించిన జీవోలన్నీ కూడా మేము ఈరోజు భోగి కార్యక్రమంలో తగలబెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే తనకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజల వ్యతిరేకమైనటువంటి విధానాల పట్ల ఏదైతే మెడికల్ కళాశాల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ రకంగా నష్టం కలిగిస్తుందో అని చెప్పి ఈ పండుగ సందర్భంగా మామూలుగా సంక్రాంతి అంటేనే మామూలుగా చెడును వదిలి భోగి మంటల్లో తగలేసి చెడు ఆలోచనలు కూడా అన్నీ విడిచిపెట్టి మంచి పనులు ప్రారంభించేటువంటి సమయం పండగ సమయం. కాబట్టి మనం చూసాం సంక్రాంతి అంటే పల్లెల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళ సిరి సంపద అయినటువంటి పంటను ఇంటికి చేర్చే కాలం ఇది. కాబట్టి సిరి సంపదలతో ఈ రాష్ట్రం తలతూగాలంటే ఈ ప్రభుత్వ ఆలోచన సరిగా ఉండాలని చెప్పేసి అందులో ముఖ్యమైనటువంటిది ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి హాస్పిటళ్లను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పండుగ సందర్భంగా మరి మా కుటుంబాల్లో ఏ విధంగా అయితే సంతోషం ఈ పండుగ వాతావరణం ఉంటుందో ఆ రకంగా ఈ ప్రభుత్వ ఆలోచనలు ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు ఆ జీవో కాపీలను పీపీపీ విధానం ఏదైతే ప్రవేశపెడుతుందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ జీవో కాపీలను భోగి మంటల్లో తగలబెట్టి ఇప్పటికైనా ఈ పండుగ నుంచి అయినా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక మంచి ఆలోచనను ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ ఏవైతే మీ చెడు ఆలోచనలు ఉన్నాయో ఆ చెడు ఆలోచనలను ప్రజలకు నష్టం కలిగించే వాటన్నిటిని కూడా భోగి మంటల్లో తగలేయడం జరిగింది. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ అదేవిధంగా రైతులందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా పంట ఇంటికి వచ్చేది కాబట్టి ఆడపిల్లల రంగవల్లులతో అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా చెడు ఆలోచనలను తుంచి మంచి ఆలోచనలు
ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని, ఆ చెడు ఆలోచనలన్నీ కూడా ఆ భోగి మంటల్లో తగలేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము జీవో కాపీలు తగలబెట్టడం జరిగింది. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా భోగి రోజున పీపీపీ ప్రతులను ఈరోజు భోగిలో వేసి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ. 6 కాలం కష్టపడి పంట పండించినటువంటి రైతాంగం ఆ పంటని ఇంటికి తెచ్చుకొని సుఖ సంతోషాలతో కుటుంబంతో కూడా ఈ సంక్రాంతి పండుగను ఘనంగా కూడా జరుపుకుంటారు. అటువంటిది ఈరోజు మేము భోగి రోజు ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ రద్దు చేయాలి అని ఈరోజు ఆ పీపీపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవోలను భోగి మంటలో వేసి నిరసన కార్యక్రమం తెలియజేశాము. ఎందుకంటే భోగిలో ఇంటికి పనికిరాని వస్తువులను, పాత వస్తువులను అందులో వేసి పండుగ జరుపుకుంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వైద్య విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు ఆ పీపీపీ విధానం వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము ఆ ప్రతులను భోగి మంటలో వేసి నిరసన కార్యక్రమం చేశాము. కూటమి ప్రభుత్వ నాయకులు ఒకటే ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వారికి వైద్య విద్యను దూరం చేసే ఆలోచనతో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెంటనే ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా కూడా కోరుతూ ఉన్నాము. భవిష్యత్తులో మా నాయకుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ఆ భోగి మంట ద్వారా వచ్చే జ్వాల ఏ విధంగా ఎగసిపడుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ జ్వాల వచ్చినట్టుగా కూడా ప్రజల కోసం ముందుకు వచ్చి ప్రశ్నించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.